బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆల్ ఇండియా బిల్డర్స్ కన్వెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ఎస్ఎన్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రాధాకృష్ణ గారు, సీనయ్య గారు, వేదిక మీద ఉన్న మిగతా అసోసియేషన్ మెంబర్స్, దేశం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ రాష్ట్ర ఈ దేశ నిర్మాణంలో బిల్డర్స్ యొక్క పాత్రను, మీ యొక్క శ్రమను గుర్తించడం, ఈ ప్రభుత్వం మీతో ఉన్నదని చెప్పడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏ దేశం యొక్క అభివృద్ధినైనా అభివృద్ధి చెందిన దేశంగా గుర్తించాలి అంటే ఆ దేశంలో ఉండే రోడ్ కనెక్టివిటీని బేసిక్గా తీసుకుంటాం. మనం ఎలక్ట్రిసిటీ పవర్ కన్జంప్షన్ని రెండవ ప్రాతిపదికగా తీసుకుంటాం. అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకోబడే దేశాలలో ఆకలి చావులు ఉండవని కానీ, శాంతి భద్రతల సమస్యలు లేవని కానీ కాదు, ఆ దేశంలో ఉండే యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్నే కొలబద్దగా తీసుకొని అభివృద్ధి చెందిన దేశంగా గుర్తిస్తున్నాం. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అని అంటే మీలాంటి బిల్డర్స్ అందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ముందుగా మీరు పెట్టుబడి పెట్టి ఆ పనులను చేసి, పనులు చేయడమే కాదు పనులని సరైన సమయంలో చేసినప్పుడే ఆ పనులు ప్రజలకు దేశానికి ఉపయోగపడతాయి. ఈరోజు మీరందరూ ఏం చెప్తారో వినడానికే మా ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలల్లా మీ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్పడం జరిగింది. ఈ దేశం 5 ట్రిలియన్ ఎకానమీకి డెవలప్ కావాలి అని అంటే ఈ దేశం యొక్క ఇన్ఫ్రా ఇంకా డెవలప్ జరగాలి. వాటికి కావలసిన మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలది. ఆ దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెళ్ళే విధంగా ప్రభుత్వంలో ఉంటే నిర్ణయాలు చేయడం, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది ప్రజాప్రతినిధులుగా మా యొక్క బాధ్యత. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను సరిచేయడము, సలహాలు ఇవ్వడము, అవసరమైతే ఆ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు మీకు అందరికీ నష్టం జరిగితే వాటి మీద పోరాటం చేసే బాధ్యత మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నిరంతరం పోరాటం చేయడంతో మీరందరూ అండగా నిలబడి రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మీ వంతు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, సామాన్యుడి భాషలో చెప్పాలంటే గొర్రె బలిస్తే గొల్లైనకే లాభం అని. అదేవిధంగా రాష్ట్రంలో ఉండే కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ ఆర్థికంగా మీరు ఎదిగి ఆర్థికంగా మీరు బలపడితేనే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, నిలబడుతుంది అని సంపూర్ణంగా మా ప్రభుత్వం నమ్ముతుంది. మీ సమస్యల్ని పరిష్కరించినప్పుడు, మీకు సమస్యలు రాకుండా చూడగలిగినప్పుడే ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అది మా బాధ్యత అని చెప్పి మా మంత్రివర్గ సహచరులము, నాతో సహా మేమందరం భావిస్తున్నాము. తప్పకుండా ఈ సమావేశంలో మీరు తీసుకొచ్చిన సమస్యలు, మీరు ప్రస్తావించిన సమస్యలు, మీరు ఇక్కడ పాస్ చేసుకుంటున్న రెజల్యూషన్స్ అన్నిటిని కూడా మా ప్రభుత్వం నిశితంగా గమనించి
వాటికి పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి నేను వేదిక మీద నుంచి మీకు అందరికి గుర్తు చేస్తున్నా. ఈ రాష్ట్రం ఈ దేశంలో ఉండే 5 ప్రధాన నగరాలలో హైదరాబాద్ నగరం ఒకటి. మెట్రోపాలిటన్ సిటీస్లో హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద మెట్రోపాలిటన్ సిటీ వేర్ వీ హ్యావ్ ఎ స్ట్రెంగ్త్, వేర్ వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ కమిట్మెంట్. That is what we have delivered: Outer Ring Road, high-tech city, international airport, metro rail, Hyderabad drinking water from Krishna, drinking water from Godavari. Whatever we have delivered, all the commitments. ఈ రోజు మీ ద్వారా హైదరాబాద్ యొక్క జీవన విధానం మూసీ నది. మూసీ నదిలో 1908లో వరదలు వస్తే వేలాది మంది చచ్చిపోతే ఆనాటి నిజాం సర్కార్ గ్లోబల్ బిడ్డింగ్ పిలిచి మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఆర్కిటెక్ట్గా నియమించడంతో హిమాయత్ సాగర్, గండిపేట లాంటి తాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా హైదరాబాద్ నగరం మీద దాడి జరుగుతున్న వరదల్ని నిలువరించడానికి ఈ హైదరాబాద్ నగరంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించడం జరిగింది. దట్ ఈజ్ వై హైదరాబాద్ ఈజ్ లేక్ సిటీ. ప్రతి నగరానికి ఒక గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్ నగరానికి ఒక గుర్తింపు ఉన్నది ఈ యొక్క గొలుసుకట్టు చెరువులతోని లేక్ సిటీగా. హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఒక తలమానికం. వీటన్నిటినీ చార్మినార్ కావచ్చు, హైదరాబాద్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా లేకపోతే ఇక్కడ ఉండే చాలా కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీలాంటి బిల్డర్స్ కష్టపడి నిర్మించడం వల్ల నిర్మాణం జరిగినవే. ప్రపంచంలో ఏ దేశం యొక్క గుర్తింపైనా ఆ దేశంలో ఉండే హెరిటేజ్ బిల్డింగ్స్ ఆర్ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్. ఆ హెరిటేజ్ కన్స్ట్రక్షన్స్ ఏవైనా మీలాంటి బిల్డర్స్ చేసినరో, ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కావచ్చు, లేకపోతే ఈఫిల్ టవర్ కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న చార్మినార్ కావచ్చు, గేట్వే ఆఫ్ ఇండియా కావచ్చు, ఇట్లాంటి కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీలాంటి బిల్డర్స్ నిర్మించినవే. అంటే ఒక దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని నిలబెట్టగలిగింది మీలాంటి బిల్డర్స్. మీకు ప్రత్యేకమైన ప్రివిలేజ్లు ఉండాలి అని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నా. అందుకే ఈరోజు ఈ హైదరాబాదు నగర అభివృద్ధిలో భాగమైన ఆనాటి మూసి ఈరోజు ఒకరోజు మూసి అనేది అసెట్, ఈరోజు మూసి అనేది ఒక లయబిలిటీగా మారింది. దీనికి మనం అందరం కారణం. అందుకే మూసి రివర్ని రివైవ్ చేయడానికి, మూసి రివర్ని మళ్ళీ పునరుద్ధరించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకున్నది. అందులో భాగంగానే తేమ్ రివర్ నుంచి మొదలు పెడితే సబర్మతి వరకు గుజరాత్లో నిర్మించిన ప్రతి ప్రాజెక్టును మేము పరిగణలోకి తీసుకుంటున్నాం. వివిధ రాష్ట్రాలలో పునరుజ్జీవింపజేసిన నదీ పరివాహక ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును తీసుకురావాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 55 కిలోమీటర్లు ఉన్న మూసీ రివర్ని పునరుజ్జీవింపజేయడంలో మీ అందరి సహకారం ఉండాలి. మీ అందరి సహకారంతో పాటు మా ప్రభుత్వం కూడా ఒక విజన్ డాక్యుమెంట్, ఒక విజన్ పాలసీని తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఈరోజు హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇన్సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇస్ అర్బన్ హైదరాబాద్, అర్బన్ తెలంగాణ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్, దట్ ఈస్ సబర్బన్ తెలంగాణ. రీజనల్ రింగ్ రోడ్ టు తెలంగాణ బార్డర్, దట్ ఈస్ రూరల్ తెలంగాణ. మేము హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురావాలనుకున్నాము. తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 డిజైన్స్ని మేము తీసుకురావాలనుకుంటున్నాము. తొందరలోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కాల్ఫర్ చేస్తున్నాము. ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి. మీరు అందులో పాల్గొనాలి. మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అని అంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి
మూసి యొక్క బిగ్గెస్ట్ అసెట్. ఈ మూసిని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసి కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి. అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి. అదేవిధంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా మూసి రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే మీరందరి బిల్డర్స్ అసోసియేషన్ని, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒక గ్రేట్ హిస్టరీ ఉన్నది. మీకందరికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, అందరికి తెలుసని నేను అనుకుంటున్నా. దేశానికి స్వతంత్రం రాకంటే ముందే 1941లోనే మీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగింది. మీ అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాతనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. యూ హ్యావ్ 80+ years experience is there. All your experience has to utilized for Hyderabad development, Telangana development, particular in Moosi river front development. సో మీ అనుభవాన్ని, మీ లెగసీని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళాలి. మిమ్మల్ని అందరినీ కూడా మీ హ్యాండ్స్ స్ట్రెంథెన్ చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు ఏ విషయాలు తీసుకొచ్చి మా ప్రభుత్వానికి చెప్పాలన్నా తప్పకుండా చెప్పడానికి మేము ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పింది వినడానికే వాస్తవంగా ఇక్కడికి వచ్చినాం. ఈ హైదరాబాదు నిర్మాణంలో మీ అందరి, మా అందరి భాగస్వామ్యం ఉండాలి.